హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్వాతి. ఇప్పుడైతే ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. యాక్చువల్లీ మా మమ్మీ చేయి మీద గమ్ పడిందంటే ఎలా ఉందో చూడనీకి వచ్చేసాను. ఇంతలోపు మా పిల్లలు ఒక పని అయితే పెట్టేశారు మా మమ్మీకి. ఫ్రిడ్జ్లో ఎగ్ పగలగొట్టేశారు, అదంతా క్లీన్ చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడైతే మనము చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత నూనె పోసి ఆనియన్స్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. చూసారా కిచెన్ ఎంత అందంగా ఉందో ఇలా వెజిటేబుల్స్ తోటి తినే మా మమ్మీ. నాకు మా మమ్మీ వాళ్ళ కిచెన్ అంటే చాలా ఇష్టం అండి, మా కిచెన్ కంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక వెడల్లు పాటి గిన్నె తీసుకొని అందులో తగినంత నూనె పోసేసుకొని కడిగిన చికెన్ని దాంట్లో వేసేద్దాం. అప్పుడే కలపకండి. చికెన్ నూనెలో కొంచెం వేగాక కలుపుదాము. ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేగిపోయాయి. సో ఇందులో మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ ఇంకా పసుపు వేద్దాము. యాక్చువల్లీ అల్లం వెల్లిగడ్డ నూరేటప్పుడు మనం అందులో కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసి రుబ్బుకుంటే అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కడిగిన చికెన్ని ఆనియన్స్ లోపల వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇక్కడైతే ఫ్రై అయితే నూనెలో కొంచెం వేగిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీలో కొంచెం కారం, ఉప్పు ఒకసారి కలిపేసేసుకొని అందులో మనము తగినన్ని వాటర్ పోసేసుకొని అది ఉడికేదాకా మూత పెట్టేసుకుందాము. చూడండి ఇలా అయితే ఎగింది చికెన్ ఫ్రై. ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఉడికిపోతుంది. ఇక్కడ సైడ్ స్టవ్ చిన్నగా వస్తుందని కొంచెం వీటిని షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి అయ్యాక ఇందులో మనము కొత్తిమీర ఇంకా మసాలా వేసేసుకున్నాము. కొత్తిమీరని మనం ఇలా సిజర్తో కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది నైఫ్ కంటే. సో మసాలా వేసేసుకున్నాను. చికెన్ ఫ్రై కూడా కర్రీ ఉడికిపోయింది. సో దించేద్దాం. చూసారా ఫ్రై అయితే ఆల్మోస్ట్ ముక్కలన్నీ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యి ఇందులో మనం కొంచెం అల్లం వెల్లిగడ్డ పసుపు వేసేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలో కొన్ని ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఇంకా ఏమైనా వాటర్ ఉంటే ఆనియన్స్ అనేటివి వాటర్ని తీసేసుకుంటాయి. సో ఫ్రై అనేది జ్యూసీలాగా కాకుండా కొంచెం డ్రైగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ అయితే చికెన్ పీసెస్ అన్నీ కొంచెం బ్రౌన్ అయ్యాక వేసుకోవాలి. అవి ఇప్పుడైతే మనము కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు చికెన్ ఫ్రైలో కొంచెం కారం, తగినంత కారం ఇంకా ఉప్పు వేసేసుకొని గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయింది. చూసారా ఎంత టెంప్టింగ్గా, చాలా మంచిగా ఉంది కదా చికెన్ ఫ్రై. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.